దేశవ్యాప్తంగా పరీక్షా కాలం నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మార్చి 20తో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలు ఉండటంతో అవి మార్చి 22తో ముగియనున్నాయి. మొత్తం 16 రోజుల పాటు కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిశాయి. ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ సందడి చేశారు. చివరి రోజు ఎగ్జామ్ రాసి పరీక్షా కేంద్రాల నుంచి బయటకొచ్చిన విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు. కాగా మార్చి 5న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిశాయి. దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మరోవైపు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచే ప్రారంభమైంది. జవాబు పత్రాల మూల్యాంకనం నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని నిర్ణయించింది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. ప్రతి సెంటర్లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. అలాగే ఇంటర్ బోర్డ్ BIE యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు చేయవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన అనంతరం మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియ పూర్తి చేసి ఆ వెంటనే ఫలితాల్ని ప్రకటిస్తారు.